శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ విజన్ 1లో భాగంగా మార్చి 9వ తేదీ సోమవారం నగర శివారు లక్ష్మక్కపల్లిలోని విపిజే ఫంక్షన్ హాల్లో ములుగు మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థినులకు ఆర్వీఎం హాస్పిటల్ అనుభవజ్ఞులైన స్త్రీ వైద్య నిపుణులచే ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థినులకు పరీక్షా సామాగ్రిని, శానిటేషన్ కిట్స్ ను అందించారు. మండలంలోని సుమారు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్ కిట్లను అందిస్తున్నామని శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి తెలిపారు. శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విద్య, వైద్యములపై దృష్టి పెడుతూ పేదలకు తగిన సామాజిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులను, ఉపాధ్యాయులను శ్రేయోభిలాషి సేవా ట్రస్టు ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ప్రతినిధులు, కోశాధికారి గంప ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ మొగిలి రాజశేఖర్ రెడ్డి, మీడియా ప్రతినిధి బచ్చు చంద్రశేఖర్, సభ్యులు కోలా భాస్కర్, ఆర్వీఎం హాస్పిటల్ వైద్యురాళ్లు డాక్టర్ పోషాల ప్రజ్ఞ, డాక్టర్ ఎస్ తేజస్వి, డాక్టర్ దీప్షిక, ఎంయూ ఉదయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు బి రవికుమార్, హెచ్ఎం క్షీరసాగర్, ఎం కవితాదేవి, హెచ్ఎంఆర్&ఆర్ కాలనీ, డి నాగరాణి, వీణా, శోభారాణి, రజనీకుమారి, ఆర్వీఎం మార్కెటింగ్ సిబ్బంది, మంచినీళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మీ పిల్లలకు మీకు కావాల్సింది ఎప్పుడైనా ఏం కావాలన్నా కానీ మా గొప్ప ఆంజనేయ కోశారి గారికి పిల్లల టెక్నీషియన్ ఏం చేస్తారంటే పెన్స్, స్కేల్స్ అన్ని ప్రొవైడ్ చేసి అంటేనే మీకు థ్యాంక్ యూ సార్. మా స్కూల్ కాకుండా టోటల్ మండలి ఈ ట్రస్ట్కి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నామన్నా. మీరు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్. శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ద్వారా మీకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో థ్యాంక్ యూ. అందరూ బయటకు వెళ్ళిపోతున్నాము. లాస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని లెక్కాలి. అమ్మ అందరి లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేశాము. మీ అందరికీ భోజనాలు కూడా టీచర్స్కి, పిల్లలందరికీ లంచ్ కూడా ప్రిపేర్ చేశాము. కాబట్టి రిక్వెస్ట్ చేస్తే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళని బయటికి తీసుకొచ్చినాం. వాళ్ళని పోస్ట్పోన్ చేసినాం, 1 అవర్ చేసి తీసుకొచ్చినాం మీ గురించి. ఓకే మేడం, వాళ్ళ గురించి గైడ్ చేస్తారు. కాబట్టి చెప్పడం వాళ్ళ వెళ్తాం చెప్పండి మీకు